కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజ్ అయి ఉంటే, లౌడ్ నాయిస్కి మోర్ దాన్ 150-200 డెసిబల్స్, బేసిక్గా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఏదైనా గట్టి కంటిన్యూస్గా ఉండే మిషన్ సౌండ్ కన్స్ట్రక్షన్లో వాడవచ్చు, డ్రిల్లింగ్ మిషన్స్ అంటాం. అలానే ఒక్కోసారి మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా బిగ్ సౌండ్ వచ్చే ప్రెషర్ గ్రైండర్స్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 20 minutes కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయ్యి ఉంటే పర్మనెంట్గా మనకి హీరింగ్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లోపల చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ మోర్ దాన్ 5 to 10 minutes క్లోజ్ అయిపోతే ఏమైందంటే మన సెల్స్ అనేవి, ఆ లోపల చెవులో ఉన్న సెల్స్కి ఆక్సిజన్ లేక అవి డై అయిపోతాయి, అంటే డ్యామేజ్ అయిపోతాయి. సో మనం మోర్ దాన్ 15 minutes కనుక కంటిన్యూస్ సౌండ్ ఎక్స్పోజ్ అయితే ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ డయాబెటీస్ పేషెంట్లో, హైపర్ టెన్షన్ పేషెంట్లు, ఒబేసిటీ ఉన్నోళ్ళు, అంటే కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆల్రెడీ బ్లడ్ వెజల్స్ చాలా నేరోగా ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఆ ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అలానే ఈ ఒబేసిటీ ఉన్నోళ్ళు కానీ, ఓల్డేజ్ పీపుల్లో కానీ, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నోళ్ళు కూడా సెల్ డీజనరేషన్ ఎర్లీగా ఉంటుంది, ఫాస్ట్గా అయింది. సో ఈ లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్, ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోయి మనకి వినికిడి తగ్గటం, చెవులో గుయ్యమని సౌండ్ రావటం, తల తిరగటం ఒక్కోసారి ఇవి జరుగుతూ ఉంటాయి.